వాస్తవమే కదా మరి. కల్వకుంట్ల కవిత మొదలు అట్లే చెప్పింది కదా, పాపం ఏం తెలియదు, బిస్కెట్ ఇస్తే రాదు చెప్పిన వాళ్ళని, చాక్లెట్ ఇస్తే కురకాల సపర్యాల తెలియదు, చీక్లెట్ ఇస్తే కూడా కురకాల సపర్యాల మింగాల తెలియని మనిషిని పాపము ఈమె అటువంటి చూసింది. కానీ ప్రజల నుంచి తిరుగుబాటు వచ్చి ప్రజల నుంచి ప్రజలు ఎప్పుడైతే క్వశ్చన్ చేసిండ్రో ఇమ్మీడియట్ గా తెల్లారి స్టేట్మెంట్ మార్చేసింది. వీళ్ళందరికీ పైసల లావాదేవీలు, కాంట్రాక్ట్లు, ఆమె ప్రజల గురించి పనిచేసేందుకు వచ్చింది ఆమె కవిత అంటే ఆమె. ఇప్పుడు మళ్ళీ కూడా అంతే, వీళ్ళందరూ లావాదేవీలు ఉంటాయి. ఇప్పుడు కవితకు కూడా ఆమె కేసు ఆమెకున్నది, ఆడ లిక్కర్ కేసు ఉన్నది, లిక్కర్ కేసులో ఏడ దొక్కుతారని ఆమెకున్నది. ఈయనకు కూడా ఓటుకు నోటు కేసులో ఏడనని బుక్కల వాడేస్తారని రేవంత్ రెడ్డి పోయి కాళ్ళ చుట్టూ తిరుగుతున్నాడు. ఆయన మోడీ కాళ్ళ చుట్టూ, బండి సంజయ్ కాళ్ళ చుట్టూ తిరుగుతున్నాడు. దీంట్లో ఇంకొక కోణం కూడా ఉన్నాయి, నేను నెక్స్ట్ దాంట్లో చెప్తా. ఇలా మన ఆంధ్ర నాయకత్వం సార్లది కూడా చాలా పెద్ద పాత్ర ఉన్నది. బండి సంజయ్కి బాగా విపరీతమైన సపోర్ట్ బేస్. ఇంకా కొద్దిగా నేను ఆధారాలు తీసుకుంటా. ఢిల్లీలో వీళ్ళకి ఏమేమి నడుస్తున్నది చక్రం, నారా చంద్రబాబు నాయుడు అంటే కూడా దీని ఎన్నిక ఎట్లెట్లా ఉన్నాడు అనేది నేను తర్వాత చెప్తాను. నేను దాన్ని అది ఆర్ఎస్ఎస్ వాళ్ళని అడగాలి. ఎవరు మౌనంగా ఉన్నా ప్రజలకు వాస్తవాలు తెలుస్తుంటే ప్రజల లోపల వాళ్ళు ఎక్స్పోజ్ అవుతారు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇది చెప్పమని ఇది చేయమని చెప్పని ఏం చెప్పరు. కానీ బాధితుల తరఫుకెళ్ళి మాత్రం వాళ్ళు కూడా సపోర్ట్ ఉండాల్సిన అవసరం ఉన్నది. నిన్న నేను ఒక లెటర్ చూసిన, ఆ లెటర్ లో వాళ్ళు ఏం చెప్తారంటే, మాకు బండి సంజయ్కి లింక్ దానికి ఎవరన్నా కడితే వాళ్ళ మీద మేము చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని చెప్పని ఒక లెటర్ చూసిన నేను నోటి. అదే విధంగా మీరు కూడా బాధితుల తరఫుకెళ్ళి మేము ఉన్నాము, అవసరమైతే బాధితులకు రక్షణ ఉంటాము, మేమే అవసరమైతే బండి సంజయ్ని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి, ఏ1 బండి భగీరథ ఎట్లున్నాడో ఏ2 బండి సంజయ్ ఉండాలి అని మేమే కొట్లాడతాం, సంగప్ప అంటోడుకు ఉండాలని చెప్పని మేమే కొట్లాడతామని ఆర్ఎస్ఎస్ కావచ్చు, బీజేపీ కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉందని చెప్పి నేను చెప్పదలుచుకున్నా. ఇక పాపము వాళ్ళు అజ్ఞానులన్నా ఉండాలి, వాళ్ళకు సరిగా సమాచారం అన్న లేకుండా ఉండాలి. పృథ్వీరాజ్ అంటోడు టిఆర్ఎస్ ఆఫీస్ మీద 2001లో ఆయన ఆలోచన విధానాన్ని వ్యతిరేకించి ఆఫీస్ మీద 2 DCMల విద్యార్థులతో కలిసి దాడి చేసి బయటకు వచ్చి ఆ రోజు నుంచి నేను ఆయన గడప దొక్కలేదు. ఇక నన్ను కూడా బీఆర్ఎస్ కంట కడితే ఇక బడే ఉన్నారు భయ్. నేను ఎక్కడ వాస్తవం అనిపించి ఎక్కడ నిజం అనిపిస్తే అది మాట్లాడతాం. ఓకే, ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడిండ్రు, బీఆర్ఎస్ వాళ్ళ హయాంలో కూడా ఇవన్నీ మాట్లాడినాయి కదా, మేరేళ్ళది కూడా మొన్న కూడా మాట్లాడినాం కదా. ఇవన్నీ వాళ్ళ మీద వాళ్ళు చేసేటి అన్ని కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎవరు ఇక్కడ నెత్తి మీద ఎత్తుకొని ఎవరు తిరుగుతలేరు కదా. ఇక్కడ అసలు ఇక్కడ ఇవన్నీ పక్కకు పడేసి బాలిక కంప్లైంట్ అత్యాచారం జరిగిందని ఇచ్చిన తర్వాత దాని మీద యాక్షన్ తీసుకోవాలి అంతే. ఇప్పుడు ఇవన్నీ ఒక ఎత్తు కదా. ఏ పార్టీ ఏదనేది పక్కకు పడేస్తే వాళ్ళు ఇచ్చిన పిటిషన్లనే మొత్తం పెట్టింది కదా హనీ ట్రాప్ అని క్లియర్ గా. ఇంకోటి ఏంది, ఇప్పుడు ప్రజా ఉద్యమాలు ప్రజల నుంచి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు వస్తున్నాయి, వ్యతిరేకత వస్తున్నాయి అని చెప్పని ఆ హనీ ట్రాప్ అనేది పక్కకు పడేసారు. లేకపోతే నిర్మల హనీ ట్రాప్, కరీంనగర్ కూడా హనీ ట్రాప్ కేసు కింద బుక్ అవుతుంది కదా. బీఆర్ఎస్ వాళ్ళు ఎంత, నేను ఇప్పుడు చెప్తున్నా పాటు, బీఆర్ఎస్ వాళ్ళు నిజాయితీగా లేరబ్బా. ఇలా ఎందుకు నిజాయితీ లేరు అంటే వాళ్ళు ఒక పార్టీ ప్రోగ్రామ్ టేకప్ చేస్తలేరు. ఇది ఒక అంశం వచ్చింది కాబట్టి ఒకరిద్దరు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఎందుకు మొత్తం వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ రోడ్ల మీదకి ఎందుకు వస్తలేరు? ఎందుకు బండి సంజయ్ని బర్తరఫ్ చేయాలని ఎందుకంటలేరు? బండి సంజయ్ని ఏ2గా పెట్టాలని ఎందుకంటలేరు? సంగప్ప అంటోని ఏ3గా పెట్టాలని ఎందుకంటలేరు? నేను చెప్పిన డాక్టర్ ఎవరో వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వాలని చెప్పి ఎందుకంటలేరు? వీళ్ళందరూ నువ్వు మాట్లాడినట్టు చేయి, నువ్వు మొత్తుకున్నట్టు చేయి, నేను చేసేది చేస్తా అన్నట్టుగా. అందుకే చెప్పిన కదా, మనం తిట్టుకుందాం, మనం తిట్టుకుందాం, వీడు నకిలీగాడు పారిపోతాడు ఇళ్ళకెళ్ళి అన్నట్టు ఉన్నది. వాళ్ళ ప్రయత్నం చేస్తారు. లేకపోతే ఎమ్మెల్యేలు మొత్తం రోడ్డు మీదకి రావాలి, వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ రోడ్డు మీదకి రావాలి, వెళ్ళి పెట్టాలి. కేసీఆర్ కూడా దీక్ష చేయాలి. ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగినాక నీకు ఎట్లా నిద్ర పడుతుంది ఆ కేసీఆర్ సార్? ఫామ్ హౌస్ ఎట్లా నిద్ర పడుతుంది నీకు బయటికి? ఎందుకంటే నీ పాలనలో నువ్వు కూడా అటువంటి జరిగితే చూస్తున్నట్టు ఉన్నావు కాబట్టి నీకు నిద్ర పడుతుంది కావచ్చు. ఇలా మేము టీఆర్ఎస్ పార్టీ సపోర్టర్లమా ఇవన్నీ ఏం కాదు. మేము ప్రజా గొంతుకలం. ఎక్కడ సమస్య ఉంటే, ఎక్కడ ప్రజలకు మా సొంతలు అవసరం ఉంటే, ఎక్కడ నిస్సహాయ స్థితిలో జనం ఉన్నారో అక్కడ ఉంటాం, మేము సత్యదాకుంటాం. అదే మా వాదం. నాదం నినాదం తెలంగాణది. అందుకే గుండెల్ల గుర్తులై గుమ్మంల దండలై అందుకోండి అమరులారా మా దండాలు, పేదోళ్ళ దండాలు, ఎర్ర దండాలు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కాలిన గుండెలు ఎవరెవరైతే ఉన్నారో రగిలే నిప్రవల దండాలు వాళ్ళకి చెప్పుకుంటూ వాళ్ళ ఆశయాల గురించి మా బోటోళ్ళం పనిచేస్తున్నామని చెప్పదలుచుకున్న తెలంగాణ సమాజానికి.
ఇంకెవరైనా అడిగేది లేదు కదా? థ్యాంక్ యూ మీ అందరూ పార్టిసిపేట్ చేసినందుకు. ఇది తెలంగాణ సమాజానికి మొత్తం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ సమాజం కూడా మొత్తం వాస్తవాలు, నిజాలు నిర్మోహమాటంగా, నిర్భయంగా మాట్లాడేటువంటి వ్యక్తులను, సంస్థలను కాపాడుకోవాల్సిన బాధ్యత 50 మంది తెలంగాణ సమాజానికి, మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి, రాముని సంతతి, కృష్ణుని సంతతి